హెవీగా డాండ్రఫ్ ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో జస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వీధిలో దొరికే మొక్కలతో. ఏం లేదు, జస్ట్ వేపాకుని తీసుకొని రండి. కొంచెం వాటర్ తీసుకోండి. వాటర్‌లో వేపాకు, పసుపేసి మనం వేసిన వాటర్‌కి హాఫ్ అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వండి. ఇలా బాగా మరిగిన వాటర్‌ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్‌తో అయినా చేసుకోవచ్చు. లేకపోతే జస్ట్ వంచినా కూడా వాటర్ అంతా వచ్చేస్తది పక్కకి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువగా వస్తది కదా! దాన్నంతా ఒక్కసారి వాడం కదా! ఒక బాటిల్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఒక కప్పు తీసుకొని, ఒక కప్పులోకి బాగా లెమన్ పిండేసేయండి. తర్వాత కొంచెం షాంపూ గూడా వేయండి. మనం ఏం షాంపూ యూజ్ చేస్తామో అదైనా వేసుకోవచ్చు. లేకపోతే హెడ్ అండ్ షోల్డర్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి హెడ్ బాత్‌కి మనం ఎన్ని షాంపూలు వాడతామో అన్ని షాంపూలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వేసేసి బాగా మొత్తం మిక్స్ చేసుకోండి. కొంచెం మందంగా మిక్స్ చేసుకోండి. ఈ మిగిలిన వాటర్‌ని ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి, మనకి ఎప్పుడు హెడ్ బాత్ చేయాలంటే అప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకొని చేయొచ్చనమాట. నేను నా పార్లర్‌లో వర్క్ చేసిన తర్వాత ఎవరినైనా వీడియో తీసుకుంటా అని అడిగితే వద్దు వద్దని కొంతమంది దాక్కుంటా సిగ్గుపడతా ఉంటారు. అట్లాగే మా ఆయన కూడా సిగ్గుపడతా ఉంటాడు వీడియో కెమెరా ఆన్ చేశానంటే. తర్వాత ఎవరికైతే డాండ్రఫ్ ఉంటదో వాళ్ళకి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం మసాజ్ చేసేసుకుంటూ ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. హెయిర్‌కి మొత్తం లోపలికి పోయేలాగా బాగా మసాజ్ కూడా చేసేసేయాలి. మళ్ళీ మనం హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ షాంపూనే సరిపోతది. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉంచేసుకొని హెడ్ బాత్ చేస్తే బెస్ట్. కంటిన్యూగా చేస్తూ ఉండడం వల్ల ఈ విధంగా మనకి డాండ్రఫ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతది. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. బాయ్.